ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఈరోజు ఆటో యూనియన్ నాయకులు ఇటు ఆటో యూనియన్ కార్మికులంతా కూడా అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నం చేశారు. మరి వారిని బషీర్బాగ్ వద్ద అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మరి ప్రధానంగా వాళ్ళు ఒకటే కోరుతున్నారు, మరి గత కాంగ్రెస్ గవర్నమెంట్, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఆటో యూనియన్లకు కూడా మరి సంవత్సరానికి 12,000 ఇస్తామన్నది, అదేవిధంగా సంక్షేమ బోర్డు ఇస్తామన్నది. మరి ఇప్పుడు ప్రజెంట్ మహాలక్ష్మి పథకంతో మరి వీళ్ళంతా జీవనాధారం కూడా కోల్పోయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికే ఫ్రీ బస్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉండడంతో ఇటు ఆటో డ్రైవర్ల జీవనోపాధి కూడా కరువైంది. మరి దీంతో మరి అసెంబ్లీ సమావేశాల్లో మరి ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ఆటో డ్రైవర్లకు, ఇటు ఆటో యూనియన్ కానీ, ఇటు ఆటో కార్మికులందరూ కూడా మరి సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలి అంటూ కూడా మరి వీళ్ళంతా కూడా ఈరోజు అసెంబ్లీ ముట్టడి కూడా పిలుపునిచ్చారు. మరి వాళ్ళందరూ కూడా ముషీరాబాద్ పొజిషన్లో తీసుకోవడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేసి మరి వీళ్ళ సమస్యలు ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, మీరు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఫైట్ చేస్తారు ఆటో యూనియన్లకు సంబంధించి సమస్యలు పరిష్కరించాలని. ప్రధానంగా ఏ సమస్యలు ఉన్నాయి మీకు? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడంలో వాళ్ళు విఫలమైందని చెప్పి వాళ్ళు పరిష్కరించలేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ జగన్ ప్రభుత్వం, వైఎస్ఆర్సీ ప్రభుత్వం 10,000 ఇస్తుంది, మనకు ధనిక రాష్ట్రం కాబట్టి మేము 12,000 ఇస్తామని చెప్పి వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడంతో పాటు గ్యారెంటీ కార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ 12,000 ఇప్పుడు 2 సంవత్సరాలు దాటుతున్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 15,000 రూపాయలు ఇస్తున్నాడు. కానీ మనకు 12,000 ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. దాంతోపాటు ఆనాడు మోటార్ రంగ కార్మికులు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు అరణ్య రోదన ఉందని చెప్పి సంక్షేమ బోర్డు కోసం మేము చాలా ఏళ్ల సంధి మేము ఉద్యమాలు చేస్తున్నాం. కాబట్టి మేము అధికారంలో రాగానే రవాణా కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. దానితో మీటర్ ఛార్జీలు పెంచడంలో హైదరాబాద్ నగరంలో ఓలా, ఉబర్, రాపిడోలు ఉన్నాయి. వాటిని ఏదైతే ఈ బహుళజాతి కంపెనీలకు సంబంధించినవి వాటి స్థానంలో ఒక యాప్ను ఫ్రీ యాపే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మేము కొత్తగా ఏం కొంతమ్మ కోరికలు కోరట్లేదు. వారు చెప్పిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కార్మికులు, కర్షకులు ఏదైతే సహకారం చేశారో ఆ సహకారం సందర్భంగానే వారు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం తప్ప గొంతమ్మ కోరికలు లేవు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళు అనేక రకాలుగా చెప్తూ కాలయాపన చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికలు అయిపోగానే అమలు చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి, గ్రామ పంచాయతీ ఎన్నికలు పోయినాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఆటో కార్మికులను, మోటార్ రంగ కార్మికులను నిర్లక్ష్యం చేస్తుంది తప్ప మేము అనేక సకాలుగా దానికి తోడు ఫ్రీ బస్సు పెట్టారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఫ్రీ బస్సు పెట్టారు. దాన్ని మేము స్వాగతించాం. అయినా కూడా దాని వలన ఆటో డ్రైవర్లు చాలామంది జీవనోపాధి దెబ్బతిన్నది. ఆ జీవనోపాధి దెబ్బతిని ఆరోగ్య సమస్యలు కానీ, ఆర్థిక సమస్యల వల్ల కానీ దాదాపు 150 మంది దాకా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్లు ఆదుకోమని కూడా చెప్పాం. ఆదుకున్న దాఖలాలు లేవు. కాబట్టే మేము దిక్కులేని పరిస్థితుల్లోనే రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయమైన ఆటో డ్రైవర్ల డిమాండ్లు పరిష్కరించమని కోరుతున్నాం. మీరు ఇచ్చిన హామీలే మేము గొంతమ్మ కోరికలు కావు. ఇలా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల రవాణా సంస్థల ద్వారా సెస్ వసూలు చేయొచ్చు. ఇలా కన్స్ట్రక్షన్ రంగంలో ఏ రకంగా అయితే వసూలు చేస్తున్నారో కోట్లాది రూపాయలు వసూలు చేసే అవసరాలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఎలాంటి భారం పడదు. ఆటో మీటర్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలే ఇస్తారు తప్ప ప్రభుత్వాలను ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయినా కూడా ప్రభుత్వం ఆటో డ్రైవర్లను పెడచెవిన పెడుతుంది. కాబట్టి మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చి చలో అసెంబ్లీ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాం. ఆ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఎక్కడికక్కడ రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మేము ఎక్కడో ఓ తాను జమ అవుతామని చెప్పి ప్రెస్ క్లబ్ దగ్గర, బషీర్బాగ్లో ప్రెస్ క్లబ్ దగ్గర నుంచి మేము వెళ్తుంటే వాళ్ళు నిర్లక్ష్యంగా వాళ్ళు మమ్మల్ని అందరిని అడ్డుకొని అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరినీ సమీకరణ చేసి అన్ని సంఘాలు ఐక్యంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి మేము అనేక రకాలుగా మేము ఉద్యమాలు చేయడానికి
సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అరెస్ట్ చేస్తారు? మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వచ్చినట్టున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అరెస్ట్ చేశారు ఆటో డ్రైవర్లు? వందలాది మందిని, వేలాది మందిని అన్ని పోలీస్ స్టేషన్లో ఆటో డ్రైవర్లే ఉన్నారు ఇవాళ. ఎందుకంటే చలో హైదరాబాద్ పిలుపు ఉందని చెప్పి మేము పాల్గొంటలేమని చెప్పినా కూడా అన్ని సంఘాల డ్రైవర్లను అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్ రాకుండా నిర్బంధించడం జరిగింది. హైదరాబాద్లో కూడా అన్ని పోలీస్ స్టేషన్లో రాత్రే పోయి అందరు ఆటో డ్రైవర్ల లీడర్లను, ముఖ్య లీడర్లను తీసుకోవడం జరిగింది. ఇలా ఆవిడ్స్ ఏరియాలో స్కూళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి నాయకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని కూడా అరెస్ట్ చేయడానికి 100% వాళ్ళు ప్రయత్నం చేశారు. మేము కూడా ఏదో విధంగా బషీర్బాగ్ వరకు చేరుకోవడం జరిగింది. ఆ బషీర్బాగ్లో మమ్మల్ని అడ్డగించి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ను కూడా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అరెస్టులు చేసే బదులు మేము ఆందోళన చేయాలని మాకేం ఉత్సాహం లేదు. ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తే ఈ సమస్య ఉండదని చెప్పి ప్రభుత్వం తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క చేస్తే గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా గతంలో మేముతో పిలిచి మాట్లాడారు. ఈ అమలు గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అప్పుడు ఏ రకమైన హామీ ఇచ్చిండు పొన్నం ప్రభాకర్? పొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ మంత్రి గారు ఆటో సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పుడు ఒక్క హైదరాబాద్ నగరంలో ఎల్పిజి, సిఎన్జి, ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే 65,000 ఇవ్వడం జరిగింది. మేము సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. ఫ్రీ యాప్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది. అక్రమంగా ఇవాళ ఓలా, ఊబర్, రాపిడో ద్వారా నడుస్తున్న టూ వీలర్లను కూడా బెంగళూరులో, కర్ణాటకలో నిషేధించినట్టుగా తెలంగాణలో కూడా నిషేధిస్తాం అని చెప్పడం జరిగింది. ఏదైతే ఫ్రీ బస్ వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్ల గురించి మేము సానుకూలంగా ఉన్నాం. వాళ్ళు కూడా మా తెలంగాణ బిడ్డలే అని చెప్పి పలు దఫాలు చెప్పడం తప్ప ఆయన ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కాబట్టి ఇవాళ రోడ్ల మీదకి ఆటో డ్రైవర్లు అందరూ కూడా వస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు గతంలో కూడా మరి మహాలక్ష్మి పథకం రాకముందు మీ ఆదాయం ఎట్లుండే? మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎట్లా ఉంది ఆదాయం? రోజుకి ఎంత వస్తుంది? అప్పుడు ఎట్లా ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది? మహాలక్ష్మి పథకం ప్రారంభించక ముందు ఆటో డ్రైవర్లు రోజుగా 1000 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు, వాళ్ళ కుటుంబ పోషణ మంచిగా సక్రమంగా చేసుకునే వాళ్ళు. ఈ మహాలక్ష్మి పథకం రావడం వల్ల జిల్లాల్లో, ముఖ్యంగా జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 400 రూపాయలు తగ్గి 600 రూపాయలే వస్తుంది. దాంతోపాటు ఫైనాన్షియల్ కట్టుకోవాలా, ఆటో మెయింటెనెన్స్ చేసుకోవాలా, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి మాకు నష్టం జరిగింది. ఆ నష్టాన్ని ఏ రకంగా పూడుస్తామంటే మేము ఆదుకుంటామని చెప్తుంది తప్ప మేము అడిగాం 6,000 రూపాయలు ఇవ్వని అడిగాం. ఎవరికైనా నష్టపోయిన ఆటో డ్రైవర్లకు 6,000 రూపాయలు ప్రతి నెల ఇవ్వని అడిగాం. 6,000 కాదు కదా, 6 పైసలు ఇచ్చిన దాఖలాలు లేవు. వారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సంవత్సరానికి 12,000 ఇప్పటి వరకు ఆనమాలు లేదు. దాని గురించి ప్రకటించిన దాఖలాలు లేవు. మేము ఆందోళన చేసినప్పుడల్లా పిలుస్తున్నారు. వారు పిలిచి మేము చేస్తాము, వెంటనే పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే చేస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికలు పోయినాయి, ఇవాళ గ్రామ పంచాయతీ ఎన్నికలు పోయినాయి, రేపు మున్సిపల్ ఎన్నికలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలా. పరిష్కరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆటో డ్రైవర్ల ఆగ్రహాన్ని కూడా చవి చూడవలసి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి అన్న, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఆటో సంఘాల నాయకులు కానీ, ఇటు డ్రైవర్లు కానీ ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి మీకు? ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అంటే అనేక సమస్యలు, ఒక సమస్యని కాదు. ముఖ్యంగా మాకు ప్రధానమైన డిమాండ్లు మీటర్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాము. గత ప్రభుత్వాలు కూడా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు, ఆ సమస్యలు పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మాకు హామీలు ఇచ్చింది. ఆల్రెడీ మాకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది. మీటర్ ఛార్జీలు పెంచుతామని చెప్పేసి మంత్రి గారు మాకు హామీ ఇచ్చిండు. అదేవిధంగా మా డ్రైవర్లకు ప్రతి ఒక్క డ్రైవర్కు 12,000 రూపాయలు, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఈ హామీలు కూడా ఇంతవరకు 2 సంవత్సరాలు అయిపోతుంది కూడా ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. అందుకోసమే ఈరోజు మేము అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అనేక కార్యక్రమాలు చేశాము. ఇప్పుడు కూడా అనేక కార్యక్రమాలు చేశాము. గత్యంతరం లేక ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. దాన్ని కూడా అడ్డుకోవడానికి పోలీసు వ్యవస్థను పెట్టి ప్రభుత్వం మరి భయపడిందా ఆటో డ్రైవర్లకు ఏం అర్థం కాలే. కానీ ఎక్కడోళ్ళు అక్కడిని అసలు ధర్నాకు వచ్చే వాళ్ళను, ముట్టడికి వచ్చే వాళ్ళని కూడా ఆటోలు అక్కడక్కడ ఆటోలను ఆపి ఆటోలను సీజ్ చేసింది. ఆటో డ్రైవర్లను అరెస్ట్ చేసారు. మమ్మల్ని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి మేము అక్కడ దాకా వచ్చినాము. వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చేసారు. ఇప్పటికే మేము అరెస్ట్ అయినంత మాత్రాన మేము ఫెయిల్ కాలేదు. మా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని చెప్పేసి మేము అనుకుంటున్నాము. మేము భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
మీరు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నం చేస్తారు, మిమ్మల్ని తీసుకొచ్చి పొజిషన్లో వేశారు. మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీరు హామీల అమలు కోసం ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మేము గత 6 నెలల నుంచి కూడా గవర్నమెంట్ అధికారుల దగ్గరికి, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి పోవడం జరిగింది, వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా హామీలు ఇవ్వడం జరిగింది. మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చేస్తామన్నారు. దాని తర్వాత ఇప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది, సంబరాలు చేస్తున్నామని అన్నారు. సంబరాలు కూడా అయిపోయినాయి. సంబరాలు అయిపోయిన తర్వాత మాత్రము అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీ అయిపోయిన తర్వాత అంటున్నారు. అసెంబ్లీ అయిపోయిన తర్వాత అంటున్నారు. రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో కూడా మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అని ఇట్లనే వీళ్ళు కాలం గడుపుతూ ఉంటారు. కాలం గడుపుతున్న కొద్దీ మోటార్ వర్కర్స్ యూనియన్లో పనిచేస్తున్న నాయకులు కానీ డ్రైవర్లు కానీ మొత్తము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఎందుకు అనంటే 12 సంవత్సరాల కింద ఉన్న నిత్యావసర వస్తువులు ఏంది, 12 సంవత్సరాల కింద ఉన్న స్పేర్ పార్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చూస్తే మాత్రము అన్ని చుక్కలు కంటుతున్నాయి. కానీ ఆటోమీటర్ ఛార్జీలు మాత్రం పెంచడం లేదు. ఎందుకు పెంచడం లేదని మేము ప్రశ్నిస్తే ఇప్పుడు చేస్తాము, అప్పుడు చేస్తాము, అప్పుడు చేస్తాము, ఇప్పుడు చేస్తామని వీళ్ళు కాలం వెళ్ళబుస్తున్నారే కానీ దాన్ని మాత్రం సరిగ్గా చేయట్లేదు. మోటార్ కార్మికులకు, అలాగే మీడియా మిత్రులకు, హోంగార్డులకు వీళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి వచ్చిండే. అది దాన్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ ఏదైనా అన్ని కారణాల వల్ల యాక్సిడెంటల్గా జరిగి చనిపోతే 5 లక్షల రూపాయలు వచ్చేవి. ఇప్పుడు అది కూడా రాకుండా దాన్ని ఇన్సూరెన్స్ పాలసీని రెన్యువల్ చేయలేదు. ఇప్పుడు దాన్ని 10 లక్షలకు చేస్తున్నాడు. కానీ ఉన్న 5 లక్షలు కూడా పీకేయడం కూడా జరిగింది. అట్లనే మిగతా అన్నీ కూడా చాలా సమస్యలు అన్నీ కూడా ఎక్కడ పెట్టినాయో అక్కడనే పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళు చేస్తున్నది గవర్నమెంట్ సోయిలేని గవర్నమెంట్ చేస్తుందా, సోయున్న గవర్నమెంట్ చేస్తుందా అనేది కూడా మాకు ఇంకా అర్థం కావట్లేదు. మేము అసెంబ్లీకి ముట్టడిచ్చినాము. అసెంబ్లీకి ముట్టడిచ్చిన తర్వాత మీరు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చలేకపోతే మీకు గుర్తు చేయడానికి మేము వస్తే కూడా మమ్మల్ని ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పంపిస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిలుపునిచ్చినాము. ఎక్కడెక్కడ సిటీలో మాత్రం గ్రేటర్ హైదరాబాద్లో డ్రైవర్లను ఎక్కడెక్కడ మూసేసారు. 23 జిల్లాల 28 జిల్లాల్లో మొత్తము మూసేయడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లలో మాత్రము తగిన గుణపాఠం చెప్పక తప్పదు అని కూడా మేము హెచ్చరిస్తున్నాము. వీటితో పాటుగానే ఇంకా ముందు అన్ని సంఘాలతోని, అన్ని పార్టీలతో కలుపుకొని కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. వాళ్ళ జీతాలు పెంచుకోవడానికి మాత్రం హక్కు ఉంటుంది, కానీ మా మీటర్ ఛార్జీలు పెంచుకోవడానికి వాళ్ళకు ఎందుకు రావట్లేదు అని కూడా అంటున్నాము. గతంలో ఉన్న ఎమ్మెల్యే జీతం ఎంత, ఎమ్మెల్సీ జీతం ఎంత, సీఎం గారి జీతం ఎంత, ఇప్పుడున్న వాళ్ళ జీతాలు ఎంత, ప్రతి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ విధానాలతో జీతాలు పెంచుకుంటూ ఉన్నారు. కానీ 2 గవర్నమెంట్లు మారినా, 2 గవర్నమెంట్లు బుద్ధి చెప్పినా, ఇంతవరకు 3వ గవర్నమెంట్ వచ్చినా కానీ వీళ్ళు మా మీటర్ ఛార్జీలు మాత్రం పెంచట్లేదు. ఉన్నాయి మాత్రము తీసేస్తూ ఉన్నారు. మూలిగే నక్క మీద నాటిపండు పడ్డట్టుగా మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చారు. చాలా సంతోషం. మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత మా డ్రైవర్లకు కూడా మీరు హామీ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ వృత్తి కింద నెలకు 6,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ 6,000 రూపాయలు లేదు. సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు, అది కూడా లేదు. ఏది కూడా ఇంతవరకు మోటార్ కార్మికులకు ఏది కూడా చెందలేదు. ఉన్న ఇన్సూరెన్స్ పాలసీ కూడా క్లోజ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆటో డ్రైవర్లకు మరణమా శరణమా అనేటట్టుగానే ఉన్నది. దీంట్లో మేము మాత్రం మరణించడానికి తగ్గలేదు. మా శరణమని ముందుకు పోతాము. నీ గద్దె దించేంత వరకు కూడా ముందుకు పోతామని కూడా మేము చేస్తూ ఉంటాం. చెప్పండి బ్రదర్, మీరు ఏం చెప్తారు? ఇటు ఆటో డ్రైవర్లకు సంబంధించి ప్రధానంగా మీరు మహాలక్ష్మి పథకంతో మీ జీవనాధారం కూడా కూదలైపోయింది, మీకు ఆదాయం రావట్లేదు అంటున్నారు కదా. రోజు ఎంత వస్తుంది మీకు? ఇప్పుడు ఈ ఫ్రీ బస్తోని గిరాకీ నడుస్తుందా? మీరు ఎట్లా ఉంది? ఇవాళ మహాలక్ష్మి పథకమేనే కాదు, కార్పొరేట్ కంపెనీలు విచ్చరవిడిగా నడుస్తున్నటువంటి ఓన్ ప్లేట్ బైకులు, వీటి వల్ల ఒకవైపు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, ఒకవైపు కార్పొరేట్ కంపెనీలు ఇల్లీగల్గా నడుపుతున్న బైక్ ట్యాక్సీల వల్ల ఇవాళ ఒక సాధారణమైనటువంటి ఒక ఆటో డ్రైవరు 350 ఆటో కిరాయి కట్టలేని పరిస్థితిలో కొనసాగుతున్నాడు. ఉదాహరణకు చెప్తా ఉన్నా, 10 కిలోమీటర్ల రైడు 120 రూపాయల 125 రూపాయలు ఇస్తూ ఉన్నాడు. అంటే 9 రూపాయలు 9.5 పడతా ఉంది కిలోమీటర్కి. దీంట్లో ఇంధనం ధర ఏంది, ఆటో మెయింటెనెన్స్ ఏంది, ఆయన ఇంటి ఖర్చులు ఏందనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం, సంక్షేమ బోర్డు ఒకటి చేయండి. మీ ప్రత్యేకమైనటువంటి యాప్ తెస్తూ ఉన్నారు, ఆ యాప్ తెమ్మని చెప్పినాం. రెండవది, ఈ ఇల్లీగల్గా నడుస్తున్నటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడో బైకులు తక్షణమే నిషేధిస్తే ప్రభుత్వానికి ఏమి కాదు, ఇక్కడ నడుస్తున్నాయన్నీ ఇల్లీగల్. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వచ్చినటువంటి బైకులు, ఈ బైకులను రద్దు చేస్తే ప్రభుత్వాన్ని ఇంకో 10 ఏళ్ళు కూడా నడిపించే శక్తి ఈ యొక్క కార్మికులకు ఉన్నది. కానీ కార్మికుల సంక్షేమం గాలికి వదిలేసి వాళ్ళు మాత్రం ఏదో కొత్త సిటీ అని, పర్బల్ సిటీ అని, న్యూ సిటీ అని ముందుకు పోతా ఉన్నది. ఆటో డ్రైవర్ల పక్షాన
ఆటో కార్ లారీ డ్రైవర్లదు సంక్షేమ బోర్డు, మోటార్ రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఈ యొక్క రానున్న ఎలక్షన్లలో స్థాపితంగా విజయం జరుగుతుంది. లేదా మా కార్మికులను ఇట్లానే మభ్యపెట్టి నువ్వు ఎలక్షన్లకు పోతే మా కార్మికుల సత్తా ఏందో చూపించే పరిస్థితులు కూడా దగ్గరనే ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి బ్రదర్, మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? నా పేరు శివానందం, తెలంగాణ ఆటో యూనియన్స్ ఫెడరేషన్ కన్వీనర్ని. స్వతంత్ర యూనియన్లు ఏవైతే ఉన్నాయో వాటికి నేను కన్వీనర్ని. తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ యూనియన్కు నేను బండి వస్తుంది. తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ యూనియన్కు నేను జనరల్ సెక్రటరీని. మేమేం కోరుకుంటున్నామంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు విలేకరుల ఏమంటారు, రేవంత్ రెడ్డి గారు మీకు కెమెరా ముఖంగా నేను చెప్తున్నాను, నువ్వు 12,000 మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, నీ భిక్ష మాకు అవసరం లేదు, నువ్వు మాకు ఇచ్చే ఎలాంటి సదుపాయం కూడా మాకు అవసరం లేదు. ఆటో డ్రైవర్లకు నువ్వు చేయాల్సింది ఏంటంటే, తెలంగాణ ఆటో డ్రైవర్లకు ఒక్క పుణ్యం కట్టుకో. ఆ పుణ్యం ఏంటంటే, అగ్రిగేటర్స్ 2025 రూల్స్ కేంద్ర ప్రభుత్వం తెచ్చింది. ఆ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రూల్ అక్టోబర్లో నువ్వు అమలు చేయాల్సింది. కానీ అక్టోబర్లో నువ్వు ఎందుకు అమలు చేయలేదు? అది నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టేది ఏం లేదు కదా. అగ్రిగేటర్స్ ఎవరైతే ఓలా, ఊబర్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో మా దగ్గర తీసుకునే కమిషన్ల నుండి ప్యాసింజర్కు 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తుంది. అదేవిధంగా ఆటో డ్రైవర్ కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఈ అగ్రిగేటర్స్ రూల్స్ ఏవైతే 2025 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి నీకు సొమ్ములేం ఖర్చు చేయాల్సి వస్తుంది. జస్ట్ ఒక నోటిఫికేషన్ ఇస్తే అయిపోతుంది. అది కూడా నీకు చేయడానికి సాధ్యమైతలేదు. ఈరోజు సెక్యూరిటీ, భద్రత ఇవి అనేది సామాజిక భద్రత అందరికీ అవసరం. 5 లక్షల రూపాయలు ఆటోలో కూర్చున్న ప్యాసింజర్కి వస్తే నీదేం పోయింది? 10 లక్షల ఆటో డ్రైవర్ కుటుంబానికి వస్తే నీదేం పోయింది? ఓలా, ఊబర్ కంపెనీలు మా దగ్గర తీసుకుంటున్న కమిషన్లకెళ్ళే మాకు పెడుతున్నాయి. చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి దాంట్లో రూపాయి ఖర్చు లేదే. ఒక తెల్ల పేపర్ మీద నోటిఫికేషన్ ఇస్తే సరిపోతుంది. అది నువ్వు చేయట్లేదు. కానీ గత 11 సంవత్సరాలుగా ఆర్టీసీ బస్ ఛార్జీలు 6 సార్లు పెంచుకున్నావు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 3 సార్లు పెంచినావు. ఈ 3 సార్లు పెరిగినప్పుడు మళ్ళీ టీఏలు, డిఏలు, కరువు భత్యాలు అన్నీ ఇస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఎమ్మెల్యేల జీతాలు 300% పెంచుకున్నావు. సిగ్గు శరం ఏమైనా ఉందా మీ ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, మంత్రులకు కానీ? అసెంబ్లీలో కూర్చుంటున్న ప్రతిపక్ష నాయకులకు కూడా ఏమైనా సిగ్గుశరం ఉండాలా? అరే సాధారణ కార్మికుడు, ఆటో కార్మికుడు రోడ్డు మీద వెళ్తాడు, ట్రాన్స్పోర్టు. మీకు కరోనా సమయంలో ముందుండి సేవలు చేసినోడు ఆటో డ్రైవరు. ఎవడన్నా బయటకు వెళ్ళిండా? నీ మంత్రులు బయటకు వెళ్ళిరా? నువ్వు బయటకు వెళ్ళినావా? ఎవడన్నా ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ, ప్రజాస్వామ్యంలో నాయకుడు ఎవడన్నా బయటకు వెళ్ళినా? ఏడ వండుకున్నారో, ఏ పొక్కల వండుకున్నారో మీరు? రోడ్డు మీద సేవలు చేసిన వాళ్ళం మేము, ఇంటింటికి సేవలు చేసిన వాళ్ళం మేము. అరే నువ్వు ఇచ్చేది ఏం లేదు కదా భయ్. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సొమ్మియానికి నీకేమైంది? కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తలేదు, ఆర్డర్ ఇచ్చింది. ఓలా, ఊబర్ ఏవైతే కమిషన్ తీసుకుంటున్నా ఆ కమిషన్ల నుంచి మాకు తిరిగి ఇవ్వాలని చెప్పి చట్టం చేసింది. ఇంకా చట్టాన్ని అమలు చేయడానికి నీకేమైందో నాకు అర్థమైతే అవడం లేదు. ఇవి నువ్వు ఇదే విధంగా పరిపాలన కొనసాగిస్తే రేవంత్ రెడ్డి గారు మీరు నాశనం అయిపోతారు. మీరు నాశనం అవుతారు, మీ పాలకులు నాశనం అవుతారు. కనీసం ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో పాలకపక్షం, ప్రతిపక్షం అందరూ వినండి. దయచేసి ఉసురు పోసుకోవద్దు. రేపు పొద్దుగాల నీ పిల్లల్ని కూడా, మీ పిల్లల్ని కూడా స్కూల్కి తీసుకుపోయి ఆటో డ్రైవర్లే చస్తారు టక్కరై. మొత్తానికైతే ఇటు ఆటో డ్రైవర్ల సమస్యలపై కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో మరి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మరి సంవత్సరానికి ఆటో డ్రైవర్లకు 12,000, అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 2025 చట్టాన్ని కూడా అమలు చేయాలి. మరి ఇటు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించేదాకా మా ఉద్యమం ఉధృతం చేస్తాం. మరి ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని మరి ఆటో యూనియన్, ఆటో జేఏసీ కార్మికులంతా కూడా ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.